కోల్డ్ వార్ సమయంలో ఇజ్రాయెల్ వాళ్ళు యుఎస్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేశారు ఇరాన్ కి. ఆ పెహల్వీ సమయంలో న్యూక్లియర్ వెపన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేశారంటే కెమికల్స్, ఈ న్యూక్లియర్ వెపన్స్, వాళ్ళ సైంటిస్టులని కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏమనేవారు అంటే ఆటమ్స్ ఫర్ పీస్ అనేవాళ్ళు అని చెప్పి 1950s 1970s లో వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు చేశారంటే ఆ ప్రాంతంలో రష్యా వాళ్ళకి కౌంటర్ గా, అంటే రష్యా పెద్ద కంట్రీ, సెంట్రల్ ఏషియాలో వాళ్ళు ఇంకా పట్టు బిగిస్తున్నారు. సో ఇవన్నీ చేయడంతో వీళ్ళు ఏం చేశారంటే 1975 యుఎస్ ఇరాన్ డీల్ ఫర్ 8 రియాక్టర్స్ వర్త్ $6.4 బిలియన్ అయిందండి. సో అది అయిన తర్వాత ఎన్రిచ్డ్ యురేనియం వాళ్ళ దగ్గర 10% స్టాక్ ఉండేది. అలా జరుగుతున్న సమయంలో ఏం చేశారంటే డబ్బు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసం పెరిగిపోవడము, ఇన్ఫ్లేషన్ పెరగడము, 40% పావర్టీ వెళ్ళడము, దాన్నే అవకాశంగా తీసుకుని రష్యా వాళ్ళు ఏం చేశారంటే అక్కడుండే ఖమేనీ అంటే ఇస్లామిక్ రాడికల్ ఎక్స్ట్రీమ్స్ లో ఉండే వాళ్ళ సహకారం తీసుకుని ఈ పెహల్వీని తిరగొట్టారు. అంటే వాళ్ళని గవర్నమెంట్ పడేయడం కూప్ చేశారు. కూప్ చేసిన తర్వాత అక్కడ ఎకానమీ క్రాష్ అయిపోయింది. అయిన తర్వాత మీకు కొన్ని నెంబర్స్ లో చెప్పాలంటే ఖొమేనీ, ఇప్పుడు చనిపోయిన ఆయన కంటే ముందుండే ఆయన ఖొమేనీ దగ్గర 1 కోటి మందిని తీసుకొచ్చారు. ఒక బ్లాక్ ఫ్రైడే అని ఒకటి జరిగింది. అప్పుడు దగ్గర 88 మంది చనిపోయారు. అప్పుడు ఐఆర్జీసీ ఏర్పడింది, ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో, అంటే ఆర్మీ కాకుండా సపరేట్ ఇంకొక డిఫెన్స్ కి వాళ్ళు కూడా ఏర్పడ్డారు అనమాట. వాళ్ళే ఇప్పుడు ఖమేనీ లేకపోయినా సరే ఇంకా ఫైట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళే. సో వాళ్ళు మొత్తం అన్ని కంట్రోల్, ఈ న్యూక్లియర్స్ వీటిలన్నిటి మీద కంట్రోల్ తెచ్చేసుకుని అప్పటి నుంచి ఈ మత ఛాందస్వం ఏదైతే ఉందో అది నడుస్తూ వచ్చింది.